ఈరోజు వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్ని నేర్చుకుందాము. అలైన్మెంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ మీకు ఇక్కడ ఒక ఫార్మాట్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక డేటా అయితే ఎంట్రీ చేసి ఉంది. కానీ ఇది ఫార్మాట్ అనేది ప్రింట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇట్లాగా వైట్ పేపర్ మీద ఎలా ఉంటుందో కరెక్ట్ ఆర్డర్ అయితే అలైన్మెంట్ అయితే లేదు. దీన్ని ఈ ఫార్మాట్ లాగా ఏ విధంగా చేసుకోవాలన్నది నాకు ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ దీనికోసం అయితే ఫస్ట్ ఫార్మాట్ అనేది రెడీ చేయడం నేర్చుకోవాలి. ఫార్మాట్ అనేది నేర్చుకున్న తర్వాత దానిలో డేటా అనేది ఎంటర్ చేస్తే కనుక మీకు ఈజీ ఉంటుంది. ఫస్ట్ ఫార్మాట్ చేయడం నేర్చుకోవాలి. దీనిలోకి ఫస్ట్ నేను కాలంలో ఏమేమి హెడ్డింగ్స్ తీసుకుంటున్నానో హెడ్డింగ్స్ అనేది నోట్ చేస్తున్నాను. నేమ్స్, నెక్స్ట్ ప్రోడక్ట్, ఏరియా, సేల్, ఈ కాలం హెడ్డింగ్స్ అయితే తీసుకున్నాను. అలాగే మీరు ఎంతమంది డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలనుకుంటే సీరియల్ నెంబర్స్ అనేది ఆ విధంగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ అనేది టైప్ చేయకుండా ఆటోమేటిక్గా రావాలి అనుకుంటే కనుక ఫస్ట్ 1 2 నెంబర్స్ అనేది టైప్ చేసిన తర్వాత ఈ 2 సెల్స్ ని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని ఈ కార్నర్ లో డాట్ పాయింట్ మీద మౌస్ పాయింటర్ క్లిక్ చేసి పెట్టిన తర్వాత మీకు ప్లస్ సింబల్ చూపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు కిందకి ఈ విధంగా డ్రాగ్ చేయండి. మీకు ఎన్ని నెంబర్స్ కావాలనుకోండి అన్ని నెంబర్స్ అనేది వచ్చేస్తుంది. తర్వాత దీనికి చూడండి, ఇక్కడ ఉన్న లైన్స్ అనేది మనకు ప్రింటింగ్ లో ప్రింట్ అవ్వవు. మీరు వైట్ పేపర్ మీద డేటా ఎంటర్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ మీకు టేబుల్ ఫార్మాట్ లా కనిపించాలి మీరు చేసినది ఫార్మాట్ అనేది అనుకుంటే గనక ఇది మొత్తాన్ని సెలెక్షన్ చేసుకోవడానికి కంట్రోల్ ఏ, ఇది తీసుకున్న డేటా అంతా కూడా సెలెక్ట్ అవ్వాలంటే గనక కంట్రోల్ ఏ. తర్వాత ఇక్కడ ఫాంట్ గ్రూప్ లో బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ బోర్డర్స్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ టేబుల్ లాగా వస్తుంది. తర్వాత ఈ సీరియల్ నెంబర్ కింద స్పేస్ అవసరం లేదు. ఆ ఏకి బికి మధ్యలో మీరు మౌస్ పాయింటర్ ఉంచేసి డబుల్ ట్యాప్ చేయండి. కంటెంట్ ఎంత వరకు ఉందో అంతవరకు ఫిట్ అయిపోతుంది. తర్వాత నేమ్స్ కి ఎక్కువ గ్యాప్ కావాలి కాబట్టి నేమ్స్ కాలం విత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత ప్రోడక్ట్ కి, తర్వాత ఏరియాకి, తర్వాత సేల్ కి. నెక్స్ట్ వచ్చేసరికి రోస్ కూడా హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. మీ డేటా ఎంటర్ చేసినప్పుడు ఒకదానికి మిక్స్ అవ్వకుండా ఉంటుంది, మీకు విడివిడిగా కనిపిస్తుంది. అప్పుడు హైట్ అనేది ఇంక్రీజ్ ఉండాలి. హైట్ కోసం మీకు హైట్ రోస్ కి ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ సెలెక్షన్ చేసేసుకొని కిందకి ఈ విధంగా ఏదో ఒక నెంబర్ మధ్యలో పెట్టేసి కిందకి ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇక్కడ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అలైన్మెంట్ గ్రూప్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఇక్కడ వచ్చేసరికి నెంబర్స్ అనేవి ఈ బాక్స్ కి కార్నర్ లో ఉన్నాయి, మీకు సెంటర్ లో ఉండాలి. ఈ సెల్ కి సెంటర్ పార్ట్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ అలైన్మెంట్ గ్రూప్ లో సెంటర్. తర్వాత ఈ మిడిల్ వచ్చేసరికి మిడిల్ అలైన్మెంట్ ఇచ్చేసుకుంటే గనక మీకు డేటా అనేది సెల్ కి సెంటర్ పార్ట్ లో ఉంటుంది. తర్వాత ఇది నీట్గా కనిపించాలంటే బోల్డ్ చేసుకోవచ్చు, కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది రోస్ లో డేటా, కాలమ్స్ లో డేటా అనేది తీసుకున్నాము. తర్వాత దీనికి ఒక హెడ్డింగ్ అనేది టైప్ చేయాలంటే గనక హెడ్డింగ్ కోసం ఇక్కడ మనం రోలో హెడ్డింగ్ అనేది ఇస్తాం కాబట్టి రో మీద మీ మౌస్ పాయింటర్ ఉంచితే గనక రైట్ యారో సింబల్ కనిపిస్తుంది. అప్పుడు మీరు మీ మౌస్ లో రైట్ మౌస్ బటన్ అది క్లిక్ చేస్తే గనక ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెడ్డింగ్ అనేది మీకు క్లియర్ కనిపించాలంటే కొంచెం హైట్ అనేది కిందకి ఇట్లా పెంచుకోండి. మౌస్ తో కిందకి డ్రాగ్ చేస్తే హైట్ పెరుగుతుంది. తర్వాత ఇక్కడ హెడ్ ఇది ఈ సెలెక్షన్ మీద మీరు మర్జ్ చేయకూడదు. ఈ సెలెక్షన్ అనేది ఎండింగ్ కాలం వరకు ఉంటుంది కాబట్టి మీరు హెడ్డింగ్ అనేది ఇస్తే గనక ఎక్కడో సెంటర్ పార్ట్ లో వస్తుంది, అది మీకు కనిపించదు. హెడ్డింగ్ కరెక్ట్ గా ఇక్కడే రావాలి అనుకుంటే గనక మీ సెల్స్ ని మళ్ళీ మీరు ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని ఈ అలైన్మెంట్ గ్రూప్ లో ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని పక్కనే డౌన్ యారో ఉంటుంది. ఈ డౌన్ యారో సింబల్ క్లిక్ చేస్తే ఇందులో ఉన్నవి మీకు కనిపిస్తాయి. మర్జ్ సెంటర్, మర్జ్ అక్రాస్, మర్జ్ సెల్స్, అన్మర్జ్ అనే ఉంటాయి. మీరు ఒకవేళ ఇక్కడ ఇందులో ఫస్ట్ మర్జ్ సెల్స్ యూజ్ చేశారనుకోండి, ఇక్కడ మీరు డేటా అనేది ఇచ్చినప్పుడు చూడండి, ఎంప్లాయీ సాలరీ,
డీటెయిల్స్ అని ఇస్తున్నాను. ఈ విధంగా వచ్చేసింది. ఇది కూడా మనకి ఇక్కడ సెల్లో డేటా అనేది కరెక్ట్గా ఉన్నట్టు హెడ్డింగ్లో డేటా కూడా కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ మనం ఇక్కడ అలైన్మెంట్ అనేది చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇక్కడ మర్జ్ సెల్స్ కాకుండా మర్జ్ సెంటర్ అనేది యూజ్ చేయాలి. మర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ యూజ్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది అలైన్మెంట్. దీనికోసం చూడండి, మళ్ళీ నేను అన్మర్జ్ చేస్తున్నాను. డేటాని అన్మర్జ్ చేస్తున్నాను. చూడండి, అన్మర్జ్ అయిపోయింది. ఇప్పుడు మీరు మర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే కనుక చూడండి, డేటా అనేది సెంటర్లోకి వచ్చేసింది. ఇది కూడా మిడిల్లో ఉండాలంటే మిడిల్లో ఇచ్చేసేయండి, బోల్డ్ ఇచ్చేసేయండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీరు ఇది ఎంప్లాయ్ డీటెయిల్స్ అని ఏ మంత్ నోట్ చేయాలంటే కనుక ఆ మంత్ది కూడా నోట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మార్చ్ 2025 ఇస్తున్నాను. ఈ మార్చ్ 2025 అనేది నాకు ఇక్కడ కింద లైన్లో కనిపించాలి. దానికోసం నేను చూడండి, ఇక్కడ లైన్ అనేది కిందకు రావాలి అంటే కనుక మీరు కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే కనుక మీకు సెకండ్ లైన్కి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కింద కాలం హెడ్డింగ్స్ అనేది కనిపించట్లేదు. కాలం హెడ్డింగ్స్ అనేది కనిపించాలంటే మళ్ళీ మీ కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఈ కాలం హెడ్డింగ్స్ కనిపిస్తాయి. దీనికి ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఎంటర్ అన్న ర్యాప్ టెస్ట్ ఆప్షన్ రెండు ఒకటే. అలైన్మెంట్ గ్రూప్లో ర్యాప్ టెస్ట్ అయినా ఇదైనా సేమ్ ఒకటే. ఎట్లయినా ఈ ఆప్షన్ అయినా ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి కావాలంటే ర్యాప్ టెస్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాను చూడండి. చూడండి, మీ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ సెల్లో కూడా వెళ్ళిపోయింది. ఇది నెక్స్ట్ సెల్లో కాకుండా ఇదే సెల్లో ఉండాలి అనుకుంటే గనక మనము ఈ ర్యాప్ టెస్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. చూడండి, ఈ విధంగా ఇక్కడ మీరు ఈ లైన్ హెడ్డింగ్ అనేది పెంచుకుంటే కనుక హైట్ పెంచుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఇట్లా ఇక్కడ ర్యాప్ టెస్ట్ అయినా ఇక్కడైనా ఇదైనా ఈ ఆప్షన్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే దీనికి షార్ట్ కట్ ఆల్ట్ ఎంటర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కూడా బోర్డర్స్ ఇవ్వాలంటే ఆ సెల్ మీద క్లిక్ చేసేసుకొని ఆల్ బోర్డర్స్ ఆప్షన్ కొట్టండి. డేటా అనేది సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ సెల్ మీద క్లిక్ చేసేసుకొని మీరు ఏ ఆప్షన్స్ యూజ్ చేయాలన్నా ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడవి. నెక్స్ట్ దీనికి ఏదైనా కలర్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే కూడా చూడండి, ఇక్కడ ఫిల్ కలర్ డౌన్ ఆరో క్లిక్ చేయండి, అందులో ఉన్న కలర్స్ అనేది కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఫాంట్ కలర్ అంటే తీసుకున్న టెక్స్ట్ కలర్స్ రావాలనుకుంటే కనుక ఫాంట్ కలర్ ఇస్తే ఈ విధంగా ఫార్మాట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోనే మర్జ్ అండ్ సెంటర్లో కూడా ఇంకా మర్జ్ అక్రాస్ అని ఉంది. ఇది చూడండి, ఇక్కడ మీరు మర్జ్ చేస్తే ఒక సెల్ మాత్రమే అవుతుంది. ఇక్కడ ఇవన్నీ కలిపి మీరు మర్జ్ సెంటర్ కొట్టారనుకోండి మొత్తం కలిపేసి అయిపోతుంది. చూడండి, చూపించేది అన్ని ఒకసారి చూడండి, మొత్తం ఒకటే సెల్గా అయిపోయింది. అలా కాకుండా మీకు ఏ రోకి ఆ రో అనేది మీకు మర్జ్ అనేది అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ మర్జ్ అక్రాస్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఏ రోకి ఆ రో అనేది మీకు మర్జ్ అయిపోతుంది. ఇదేమో ఒక్కొక్క సెల్ అనేది తీసుకోవాలనుకుంటే గనక మీరు ఇక్కడ ఏ సెల్కి ఆ సెల్ రో మొత్తం ఒకటేసారి చేసుకోవాలనుకుంటే గనక మర్జ్ సెల్స్ లేకపోతే మర్జ్ సెంటర్. మర్జ్ సెంటర్ అయితే డేటా అనేది కరెక్ట్ గా సెంటర్ పార్ట్లో ఉండాలంటే మర్జ్ సెంటర్. మీకు సెల్ ఎక్కడైనా మ్యాటర్ అనేది స్టార్టింగ్ నుంచి రావాలన్నా మర్జ్ సెల్స్ చేసుకోవచ్చు. ఈ మర్జ్ అక్రాస్ అంటే మీరు ఒక 4-5 రోస్ అనేది ఒక్కటేసారి మర్జ్ చేయాలనుకుంటే గనక ఈ మర్జ్ అక్రాస్ ఆప్షన్ యూజ్ చేయండి. మీకు మర్జ్ చేయడం అవసరం లేదనుకుంటే గనక దాన్ని అన్మర్జ్ చేసేస్తే గనక మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. ఇది అలైన్మెంట్ గ్రూప్ లో ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ చేయటము. ఈ విధంగా ఫార్మేట్లు అనేది ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత వచ్చేసరికి దానిలో డేటా ఎంటర్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. మీకు ఈ వీడియో అర్థమైతే గనక ఆ వీడియోకి ఒక లైక్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే గనక కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.